అంటే మనం ఒక్కసారి మొదటి సంతకాన్ని గమనించినట్లయితే డిఎస్సికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ అవ్వనటువంటి పరిస్థితి. అంటే పదే పదే ఎడ్యుకేషన్ విషయంలో మేము సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పుకున్నటువంటి వైసీపీ సర్కార్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రధానంగా అసలు స్కూళ్ళల్లో మొట్టమొదటిగా అవసరమైనటువంటి టీచర్స్ ఖాళీలను కూడా పూర్తి చేయాలి అనేది టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. 100%. దానికి సంబంధించి దీనికి సంబంధించి అంటే అసంతృప్తి నిరుద్యోగులు కూడా బలంగా పేరుకుపోయి ఉంది. అది ఎన్నికల్లో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మెగా డిఎస్సి అనేటటువంటి కాన్సెప్ట్ నిరుద్యోగులు కూడా బాగా ఆకర్షించింది. చంద్రబాబు ఇచ్చినటువంటి ఈ పిలుపు ఏదైతే హామీ ఏదైతే ఉందో ఈ హామీ విస్తృతంగా ప్రజలను ఆకర్షించిందని చెప్పడంలో ఎక్కడ అనుమానం లేదు. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే మనం ఒక 20 రోజుల ముందు అంటే ఎలక్షన్స్కి ఒక 20 రోజుల ముందు మొత్తం రాజకీయం కూడా దీని చుట్టూనే జరిగింది. ఎక్కువగా అసలు ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టడం వల్ల సామాన్యుల భూములు కోల్పోతారు అనేటువంటి ఒకదాన్ని తీసుకురావడం, ఇంకోటి జగన్ బొమ్మ, ఈ రెండింటిని కూడా హైలైట్ చేశారు. యాక్చువల్గా ఈ రెండు విడివిడి సబ్జెక్ట్. అవును, నిజానికి ఈ విడివిడి సబ్జెక్టులు ఎన్నికల్లో వైసీపీకి బాగా నష్టం చేసేదని చెప్పడం, ఈ కలిపి ప్రచారం చేశారు, బాగా నష్టం జరిగిందని చెప్పడం ఖాయం. ఎందుకంటే నిజంగానే పట్టాదారు పాస్ పుస్తకం మీద ప్రభుత్వ ఎంబ్లెమ్ కాకుండా ముఖ్యమంత్రి ఫోటో ఉండటం అనేది ఖచ్చితంగా ఇది అభ్యంతరకరమైన విషయం. ఇది పక్కన పెట్టండి, కొలత రాళ్ళు ఉంటాయి కదా, కొలత రాళ్ళని మన రాజస్థాన్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించి దాని మీద జగన్ ఫోటోతో ఉన్నటువంటి కొలత రాళ్ళు వేస్తే జగన్ శాశ్వతం కాదు, ముఖ్యమంత్రి శాశ్వతం, లేదా ప్రభుత్వం శాశ్వతం, లేదా ప్రభుత్వ లోగో శాశ్వతం, కానీ ముఖ్యమంత్రి అయితే శాశ్వతం కదా. అది కొంచెం అంటే ఈ రెండు కలిపి చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నష్టం చేసిందని చెప్పక తప్పదు. మరొక అంశం, ఈ పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వం ఏదైతే 3,000కు పెంచుతా అని చెప్పి ఆ తర్వాత సంవత్సరానికి ఒక 250 పెంచుతూ దశల వారి పెంచుకుంటూ పోతాం, పెంచుతా అని ముందు ఎలక్షన్ల ముందు చెప్పి ఎలక్షన్ తర్వాత పెంచుకుంటూ పోతాను. ఇప్పుడు టీడీపీ అలా కాకుండా ఒకటేసారి 4,000ను పెంచి మొదటి నెల నుంచే మేము ఇస్తామంటే ఒక క్లారిటీ ఇచ్చింది. కాబట్టి సంక్షేమం విషయంలో కూడా గత ప్రభుత్వం లాగా మోసం చేయమనే ఒక క్లారిటీని ఇచ్చే ప్రయత్నం. అంటే ఇక్కడ అయితే ఒక సమస్య అయితే ఉంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. రాష్ట్రం స్థాయికి మించి అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చారు, ఎఫ్ఆర్బిఎం లిమిట్ మొత్తం వాడేశారు. గత ప్రభుత్వం అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతి బాండ్స్ పేరిట కొన్ని మార్కెట్ నుంచి డబ్బులు రైజ్ చేసింది. వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఖచ్చితమైనటువంటి ఒక ఆర్థిక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థికంగా ఉన్నటువంటి ఈ ఫిజికల్ స్టేజ్ నుంచి దీన్ని ఒక వైబ్రెంట్ స్టేట్గా మార్చాలంటే, లేదా దీన్ని ఆర్థిక పరిపుష్టిత రావాలంటే, రెండో పక్క ఇన్ని సంక్షేమ పథకాలు అమలు జరపాలంటే, అదే సందర్భంలో ఆగిపోయిన పోలవరాన్ని, ఆగిపోయిన అమరావతిని ముందుకు తీసుకెళ్లాలన్న బలమైనటువంటి ఆశ చంద్రబాబు మీద రాష్ట్ర ప్రజలకు ఉంది. ఇటువంటి విస్తృత పరిస్థితుల్లో అంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదైతే చర్చనీయాంశంగానే చెప్పాలి. ఇది ఈ సంక్లిష్ట స్థితి నుంచి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్లా బయటపడేస్తారనేటటువంటి ఆసక్తి మాత్రం ఇటు మేధావర్గాల్లో ఉంది, అటు ప్రజల్లో ఉంది, మధ్యతరగతి ప్రజల్లో కూడా బాగా. అన్నా క్యాంటీన్ల విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే గత ప్రభుత్వం రాగానే అంటే మొదట్లోనే అన్నా క్యాంటీన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం మీరు గమనించారో లేదో, అప్పట్లోనే ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనిపించింది. మధ్యతరగతి నుంచి, దిగువ మధ్య తరగతి నుంచి, పేదవాళ్ళ నుంచి. అంటే అసలు ఒక సామాన్యుడు తినే అన్నానికి సంబంధించి ఇటువంటి నిర్ణయం అంటే ముఖ్యంగా నేను అన్నా క్యాంటీన్ల మీద కొంత గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసినప్పుడు కొన్ని పర్టికులర్ అంశాలు గమనించాను. రాజమండ్రిలో ఒక అన్నా క్యాంటీన్కి వెళితే ఆ ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రి జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి 2 అన్నా క్యాంటీన్లు అక్కడికి వచ్చేటటువంటి అంటే పేషెంట్ల దగ్గరకు వచ్చేటటువంటి అటెండెంట్లు కానీ, పేషెంట్ల దగ్గరకు వచ్చే విజిటర్స్కి కానీ ఒక పెద్ద ఆసరా. అంతే కదా, వాళ్ళు ఏదో ఊరు నుంచి వాళ్ళకి బాగాలేదని, ఎవరికో బాగాలేదని చూడటానికి వస్తారు, లేదా ఆ పేషెంట్కి అటెండెంట్గా వస్తారు, వాళ్ళకి అది ఆసరా. తర్వాత అదే సందర్భంలో ఇంకో విషయం చెప్పాలి. అదే సందర్భంలో నేను కొవ్వూరులో ఉన్నటువంటి ఒక అన్నా క్యాంటీన్కి వెళ్ళాను.
కొవ్వూరులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏంటంటే అసంఘటిత కార్మికుల అడ్డా ఏదైతే ఉందో అడ్డాకు ఆనుకుని ఉంటుంది. ఓకే, అది వాళ్ళకి పెద్ద ఊరట. అదే ఇదే పరిస్థితి నేను విజయవాడలో చూశాను, నెల్లూరులో చూశాను, తిరుపతిలో చూశాను, వివిధ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదేశాల్లో. అన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి. నేను ఆంధ్రప్రదేశ్ అంటే 2019 ఎన్నికలకు ముందు తిరిగినటువంటి పరిస్థితిలో దాదాపు 8-9 జిల్లాలు తిరిగాను. 9 జిల్లాల్లో కూడా నాకు అనిపించింది ఏంటంటే అన్నా క్యాంటీన్లు అనేది అసంఘటిత కార్మికులకి, ముఖ్యంగా అసంఘటిత కార్మికులకి, వృద్ధులకి పెద్ద ఆసరా. అటువంటి దాన్ని తీసివేయటం సహజంగానే దాని మీద చాలా విస్తృత చర్చ జరిగింది. ప్రభుత్వం పైన మొదటి రోజుల్లో వ్యతిరేకత రావడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అని అంటే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజావేదిక కూల్చినందువలన సామాన్య ప్రజానీకానికి దాని ఇంటెన్సిటీ అర్థం కాదు, దాని అవసరం కూడా లేదు. కానీ ఇది రోజువారీ వాళ్ళ నోటి దగ్గర ఉన్నటువంటి భోజనాన్ని లాగేసుకున్నట్టుగా ఫీల్ అయ్యారు. అయితే దాన్ని ఏదో పెన్షన్లు ఇంటికి ఇచ్చి ఇంకో రకంగా కాంపెన్సేట్ చేశామని వైసీపీ చెప్పుకున్నప్పటికీ దానివల్ల అయితే ఖచ్చితమైనటువంటి ప్రభావం, ఖచ్చితమైనటువంటి పరిస్థితి అయితే రీప్లేస్మెంట్ అయితే జరగలేదని క్లియర్. ఇంకొక విషయం చెప్పాలి, ఇదే అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం 5 రూపాయలకు నిర్వహిస్తోంది, మేము 4 రూపాయలకే నిర్వహిస్తామని కొంతమంది వైసీపీ నాయకులు నిర్వహించారు కూడా. ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలామంది నిర్వహించారు కూడా. నిర్వహించిన వాళ్ళు ఈ 5 రూపాయల క్యాంటీన్లకి ఈ వ్యవస్థని వ్యతిరేకించే పరిస్థితి లేక వాళ్ళు కూడా చాలామంది మాట్లాడకుండా కామ్గా ఉన్నటువంటి పరిస్థితి. అంతే కదా. ఈ అదంతా కలిసి ఇప్పుడు వ్యతిరేకత కూడగబలుకొని ఈ రకమైనటువంటి ఫలితం వచ్చిందని చెప్పాలి. విజయ్, పోతే 5వ శతకమైనటువంటి స్కిల్ సెన్సెస్ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వినూత్నమైనటువంటి ప్రయోగమే. గతంలో స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టేవాళ్ళు, ఇప్పుడు స్కిల్ సెన్సెస్ చేసి అసలు ఎవరెవరు ఏ వృత్తులపైన ఆసక్తిగా ఉన్నారో దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ కి తెర తీయాలని ఒక కొత్త ఆలోచనతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లుగా 100%. అంటే ఇక్కడ స్కిల్ సెన్సెస్ అనే కాన్సెప్ట్ని ఏ రంగానికి ఎంతమంది అవసరం, ఏ రంగానికి ఎంతమంది ఏ రంగానికి సూట్ అయ్యేవాళ్ళు, ఈ రెండింటి మీద క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ యొక్క టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది, టైలరింగ్ ఆధారంగా వచ్చేటటువంటి పరిశ్రమల్లో ఉన్న వేకెన్సీస్, ఈ రెండింటి మీద క్లారిటీ వస్తుంది. అంటే నేను ఒక ప్రాథమికమైన అంశం చెప్పాను. అక్కడ నుంచి మొదలు పెడితే ఏఐ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, ఇటీవల కాలంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలను పెంచినటువంటి ఏఐ వరకు ప్రాథమికమైనటువంటి అంశం నుంచి స్కిల్ మీద ఒక స్కిల్ క్లారిటీ వస్తే అదే సందర్భంలో స్కిల్ రిక్వైర్మెంట్ క్లారిటీ వస్తే ఈ రెండింటిని మ్యాచ్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది ఉద్యోగాలే కాదు, ఇది ఉపాధి కల్పన విషయంలో, లేకపోతే స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా ఒక పెద్ద చేయూత. ఒక ఉపాధి కల్పన అంశంలో, ఉపాధి కల్పన రంగంలో ఇది ఒక వినూత్నమైనటువంటి అంశంగా మారబోతుందని నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది. స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో, స్కిల్ సెన్సెస్ ఖచ్చితంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక వినూత్నమైనటువంటి కాన్సెప్ట్గా మారబోతుందని నాకు వ్యక్తిగతంగా అయితే అనిపిస్తుంది. విజయ్.